హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి అరటి పండ్లు, వాడిపోయిన లేదా కుళ్ళిపోయిన అరటి పండ్లని డైరెక్ట్గా మన మొక్కలకి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఫెర్మెంట్ చేసి ఇవ్వటం అందరికీ తెలుసు. అంటే ఈ అరటి పండ్లు ఎంత ఉంటే అంత క్వాంటిటీలో బెల్లము కలిపి చౌహాన్ క్యూబ్ పద్ధతిలో 21 రోజు ఉంచి దానిని స్టాక్ చేసి 6 నెలల తర్వాత మనము మన మొక్కలకి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. 6 నెలల పైనైనా 15 రోజుల నుంచి 6 నెలల దాకా ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. అదొక పద్ధతి. లేదా వీటిని మామూలు నీళ్ళల్లో ఫెర్మెంట్ చేసి ఒక 10 రోజుల నుంచి ఎప్పుడైనా మన మొక్కలకి డైల్యూషన్ చేసుకొని ఇవ్వచ్చు. రెండో పద్ధతి, బియ్యం కడిగిన నీళ్ళలో ఈ అరటి పండ్లని వేసి దానిని ఫెర్మెంట్ చేసి అలాగైనా మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఈ 3 పద్ధతులు వచ్చి మనము ఫెర్మెంట్ చేసి ఇవ్వాలి. ఇలా ఫెర్మెంట్ కాకుండా మనకు ఒక్కొక్కసారి టైం ఉండదు కదా, డైరెక్ట్గా మన మొక్కలకి ఇవ్వటం వల్ల ఉపయోగాలేంటి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి పర్మనెంట్గా ఉండే కుండీలకైతే బాగా ఉపయోగపడతాయి. అంటే గులాబీ మొక్కలు, ఏమైనా ఫ్రూట్ ట్రీలు, మనము పొద్దుగూకులు వాటిని కుండీలు మార్చుకోలేము కదా, వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని ఆల్రెడీ ఉన్న పెద్ద కుండీల్లోనే మనం ఇవ్వగలుగుతాము. ఇంత పెద్ద జామ చెట్టు అండి, అసలు మనం దీన్ని రిపోర్టింగ్ కూడా చేయలేము. ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఈ జామ చెట్టు ఉంటుంది. దీనిని మనము ఎలా ఇచ్చుకోవాలి అంటే మొక్క మొదల్లో కాకుండా చూడండి, ఇప్పుడు ఇలాగ మట్టిని ఇలా పక్కకు అనుకోవాలి, చిన్న చిన్న గుంటల్లాగా చేసుకోవాలి. చూడండి ఎర్త్వామ్స్ ఎలా ఉన్నాయో, జస్ట్ పైన ఊరికే అలా తీస్తేనే చూడండి ఎర్త్వామ్స్ ఎలా ఉన్నాయో, పురుగులు. మనము మొక్కలు గ్రో చేసుకోవటం వలన మన మట్టిలో వానపాములతో పాటు ఎన్నో జీవరాశులకి, సూక్ష్మ జీవులకి, మన మొక్కలకు ఉపయోగపడే వాటికి కూడా మనము షెల్టర్ ఇచ్చినట్లు అవుతుంది. చూస్తున్నారా చిన్న చిన్న పురుగుల్లాగా ఎలాగున్నాయో. వీటిలో ఇదిగోండి ఇలా గుంట తవ్వి ఒక్కొక్కటి పెట్టి దానిపైన మట్టి కప్పేసుకోవాలి. ఇలా మట్టి కప్పేసేసుకున్నట్లయితే మనకి మట్టి సారవంతమయ్యి గుల్లగా తయారవుతుంది. అండ్ అంతేకాకుండా ఇవి మన వానపాములకి చాలా ఇష్టము, తీయగా ఉంటాయి కదా. వానపాములు తిని విసర్జాలు వదులుతాయి. ఆ విసర్జించిన మలము మన మొక్కలకి బలమవుతుంది. ఈ వానపాములు ఈ తీపి పదార్థం కోసము వచ్చి మట్టిని పైకి కిందకి చేసి గుల్లగా తయారయ్యేలాగా చేస్తుంది. మీకు అరటి పండ్లే కాదు, తొక్కులున్నా కానీ మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఎండిపోయిన అరటి తొక్కులు కానీ, లేకపోతే పచ్చిగా ఉన్నాయి కానీ ఇలా పెట్టేసుకొని దాని మీద మట్టి కప్పుకోవచ్చు. మనము ఒక ప్లాంట్కి ఆ ప్లాంట్ వయసును బట్టి 1-2 కాయలు ఇవ్వచ్చు. నేను ఈ జామ చెట్టు పెద్దది, ఈ కాయలు వచ్చి చాలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి నేను ఈ చెట్టుకి 4 అరటికాయలు అయితే ఇస్తున్నాను. మీరు అరటికాయలుంటే కాయలు ఇవ్వండి, లేదా తొక్కులుంటే తొక్కులు ఇవ్వండి. దీనివల్ల మన మొక్కలకి కావాల్సిన నైట్రోజను, ఫాస్ఫరస్ అన్నీ అందుతాయి, సమపాలలో అందుతాయి. అంతేకాకుండా మనము ఇలాగా తక్కువ చేసి ఇలా పెట్టినట్లయితే మీ సాయిల్లో ఏదైనా నత్తలు ఉన్నట్లయితే ఈ నత్తలన్నీ వచ్చి ఇక్కడికి అంటుకుంటాయండి. మనం అప్పుడు ఈ అరటి పండును తీసి బయట వేసేస్తున్నట్లయితే ఆ నత్తలన్నీ ట్రాప్ చేసినట్లు అవుతాము. అంటే వాటిని డైవర్ట్ చేసి మన గార్డెన్ నుంచి బయటపడేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మా గార్డెన్లో అయితే నత్తలు లేవండి, కాకపోతే అందుకోసం నేను మట్టి కప్పేస్తున్నాను. అండ్ మళ్ళా ఈ నత్తలని మనము ఎప్పుడు గమనిస్తాము అంటే వర్షాకాలం అండి, ఎక్కువ నీళ్లు స్టాగ్నేట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ కుండీ మీద కుండీ పెట్టా కదా, ఇదే పని వర్షాకాలం చేస్తున్నట్లయితే దాని కిందంతా నత్తలు ఉంటాయండి. ఆ వర్షాకాలంలో ఎక్కువ నేను నత్తల్ని చూశాను మా గార్డెన్లో అయితే. రిమైనింగ్ అన్ని సీజన్లో అసలు నాకు నత్తల ప్రాబ్లం అయితే అసలు లేదండి. నేనైతే ఇప్పుడు దాన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను మొత్తము ఇలా కప్పేస్తున్నాను. అంతేకాకుండా మనము ఏదైనా తినేసి అరటిపండు తొక్కుని మన మొక్కలకి మొదల్లో వేసేసి వాటరింగ్ చేస్తున్న అది స్లోగా డికంపోజ్ అయిపోయి మన మొక్కలకి కావాల్సిన నైట్రోజన్ని, ఫాస్ఫరస్, కాల్షియము ఇస్తుంది. ఇలా నేను మొక్క మొదల్లో వాటరింగ్ చేస్తున్నానండి. ఇలా వాటరింగ్ చేసే కొద్దీ అది డీకంపోస్ట్ అయిపోతూ ఉంటుంది.
ఫెర్మెంట్ చేయడానికి మనకు అన్ని టయాల్లో టైం ఉండదు. ఇప్పుడు నేను ఇది కూడా చూడండి ఎన్ని డేస్ అయిందో, తీసి పాడైపోయినాయి అని అలా పక్కన పెట్టా. కానీ నాకు మొక్కలకి ఇవ్వడానికి టైం దొరకలేదు. ఏదైనా తియ్యగా ఉండే పదార్థాలు గానీ, స్వీట్‌గా ఉండే పదార్థాలు ఎర్త్‌వాములు చాలా అట్రాక్ట్ అవుతాయి. అండ్ ఇష్టపడతాయి కూడా. వాటి క్వాంటిటీని కూడా ఇంక్రీజ్ చేసుకుంటాయి. మీరు మొక్క సైజుని బట్టి ఎన్ని కాయలైనా ఇవ్వచ్చు. ఇది ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలి అంటే, మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటే అప్పుడు ఇచ్చుకోవచ్చండి. ఇది ఎండాకాలము, చలికాలము పర్వాలేదు కానీ, వర్షాకాలం అయితే ప్రిఫరబుల్ కాదు. దీనివల్ల ఉపయోగం లేకపోగా ఇంకా మన మట్టిలో ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎండిపోయిన, వాడిపోయిన అరటి పండ్లు మనకు అవసరం లేకపోవచ్చు. మన మొక్కలకి వీటి అవసరం ఎంతో ఉంది. ఇదండి ఈరోజు వీడియో. ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.